Hi everybody, welcome to my channel. Today I am going to prepare how to prepare ఫ్రాన్స్ ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. నూనె ఒక 100 గ్రాములు, దాంట్లో మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని దాంట్లో వేసుకున్నానండి. తర్వాత 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి. చూసారా వాటర్ ఎట్లా వస్తున్నాయో పైకి, అదంతా లోపలికి వెళ్ళిపోవాలండి. ఈలోగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి మిక్సీ చేసుకుందాం. ఇవి చూడండి అండి, మూకుడులో నుంచి నేను ఫ్రై చేయడానికి అనమాట. ఇది మూకుడులో నుంచి నూనె నీళ్లు తీసేసాను, పారబోసేసాను. ఇవి వేరేగా సపరేట్ చేశాను. చూడండి ఇట్లా వచ్చింది. ఇది వేరే మళ్ళీ కూర గోంగూర రొయ్యలు పక్కన పెట్టాను. ఇప్పుడు ఫ్రైది చూపిస్తున్నాను. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు పెద్దవి, 4 పచ్చిమిరకాయలు వేసాము. చక్కగా 100 గ్రాములు నూనె పోసి ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా పేస్ట్ చేసి దోరగా వేపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా దోరగా వేపుకోవాలి మనం. పచ్చిమిరకాయలు అన్నీ పడతాయండి గోంగూర రొయ్యల్లోకి. ఇది తర్వాత చేస్తాము. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. టమాటా పేస్ట్ చూడండి వేసేస్తున్నాము. 3 టమాటాలు పేస్ట్ వేసానండి. చక్కగా అది ఉల్లిపాయలు కట్ చేసి వేపుకుంటే టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసాం కాబట్టి టమాటా పేస్ట్ ఇట్లా చేసి వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా దోరగా వేపాము. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసానండి. ఇది వెస్ట్ గోదావరి వంట అనమాట. ఇలా చేస్తారండి. గ్రేవీ వస్తుంది అనమాట. ఇది ఫ్రై గ్రేవీ ఉంటుంది అనమాట. సాల్ట్ ఎదుగండి, తగినంత సాల్ట్. ఎక్కువ పసుపు కొద్దిగా అండి. పసుపు వేయాలి ఫ్రైలో. కొంతమంది వేయరు, పసుపు వేస్తే చాలా మంచిది అనమాట. అందుకే పసుపు వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూడటానికే. కలర్ వచ్చేసింది చక్కగా. కారం తగినంత. ఫ్రైలో కొద్దిగా వేయాల్సిందేనండి. 2.5 స్పూన్స్ వేసాను నేను. ఇలా ఉడకాలండి. తొక ఉడికినాక మనం చక్కగా దగ్గర పడినాక అప్పుడు రొయ్యలు వేసుకోవాలండి. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం. లాస్ట్లో రొయ్యలు వేస్తాం అన్నమాట. ఇప్పుడు భలే వాసన వస్తుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. శుభ్రంగా ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటాను నేను. వీడియో అయిపోయినాక మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.